నమస్తే, వెల్కమ్ టు టీసాట్. గాంధీజీ గురించి నేటి తరం తెలుసుకోవడానికి, ఆయనను అర్థం చేసుకోవడానికి అండర్స్టాండింగ్ గాంధీజీ పేరుతో మనం సిరీస్ రన్ చేస్తున్నాం. ఈరోజు జర్నలిస్ట్గా గాంధీజీ ఏంటి, ఆయన ఏ విలువలు పాటించారు, ఏం సాధించారు యాజ్ ఎ జర్నలిస్ట్గా అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సిహెచ్ సుశీల్ రావు సార్. తను 1988 నుంచి జర్నలిజంలో ఉన్నారు, అనేక రకాల సేవలు అందిస్తున్నారు అండ్ ప్రెజెంట్ ఎడిటర్ స్పెషల్ రిపోర్ట్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వర్క్ చేస్తున్నారు. ఓయూ నుండి జర్నలిజంలో గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ సార్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా ఉన్నారు, బుర్రకథ ఫోక్ ఆర్టిస్ట్గా ఉన్నారు. ప్రజెంట్ గాంధీజీకి సంబంధించి యాజ్ ఎ జర్నలిస్ట్గా గాంధీజీ ఏం చేశారు అనే దానికి సంబంధించి ప్రత్యేకంగా స్టడీ కూడా చేస్తున్నారు. సో మనకు అనేక విషయాలు ఆయన చెప్పగలుగుతారు కాబట్టి అడిగి తెలుసుకుందాము యాజ్ ఎ జర్నలిస్ట్గా గాంధీజీ ఏంటో. సార్ నమస్తే. హలో అండి, ఇట్ ఈస్ ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు మెన్షన్ చేసినట్టు 88 నుండి జర్నలిజంలో ఉన్నాను. సో గాంధీజీ గురించి మాట్లాడుతున్నట్టయితే నేను ఒక కలీగ్ లెక్క మాట్లాడుతున్నట్టు అంత అఫినిటీ నాకు అనిపిస్తున్నది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ హ్యావింగ్ మీ. సార్ ఒకటి, గాంధీజీ గారు అమేజింగ్ కదా, అంటే ఒక రంగం అంటూ లేదు, ఆయన అన్ని రంగాల్ని టచ్ చేసినట్టుగా ఉంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా గాంధీజీ అంటే మీరేం చెప్తారు సార్ యాజ్ ఎ జర్నలిస్ట్గా? అవన్నీ తర్వాత వచ్చినాయి స్వప్న గారు. ఆయన ఫస్ట్ జర్నలిస్ట్. ఓకే, మిగతా అన్ని తర్వాత వచ్చినాయి. ఆఫ్ కోర్స్ యాజ్ అ ప్రొఫెషనల్ అతను లాయర్, బై ఎడ్యుకేషన్ హీ వాజ్ అ లాయర్, బట్ ద వెరీ నెక్స్ట్ థింగ్ దట్ హీ డిడ్ వాజ్ హీ బికేమ్ అ జర్నలిస్ట్. అంత లైఫ్ అంతా కూడా ఇంకేం చేసినా కానీ ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, దాన్ని లీడ్ చేయడంలో కానీ అండ్ ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ జర్నలిజం వాజ్ అట్ ద హార్ట్ ఆఫ్ హిస్ ఎంటైర్ యాక్టివిటీ. సో గాంధీజీ యాజ్ అ జర్నలిస్ట్ అని మనం సెపరేట్గా మనం మాట్లాడుకుంటున్నా కానీ హీస్ బేసికలీ అ జర్నలిస్ట్. ఎందుకంటే దో హీ స్టడీడ్ లా, అది పక్కకి వెళ్ళిపోయింది కొన్ని రోజులైనాక. బట్ జర్నలిజం టిల్ ద లాస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్. He died on January 30th, 1948. ఆ దినము కూడా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు, బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద ప్రింట్. లాస్ట్ డే ఇంటర్వ్యూ అయినాకనే అతను హీ వాజ్ కిల్డ్. సార్ సుశీల్ సార్ ఎన్ని పత్రికలు పెట్టారు సార్? అంటే మాకు కొన్ని తెలుసు కానీ పూర్తి నాలెడ్జ్ అయితే లేదు. మీరు చెప్పండి, అంటే గాంధీజీ గారు ఎన్ని పత్రికలు పెట్టారు? దానికన్నా ముందు ఇంకొకటి చెప్తా స్వప్న. నేను అసలు ఈయనకు రైటింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందనేసి కొంచెము గాంధీ గారి బ్యాక్గ్రౌండ్ కూడా అది రెలవెంట్ ఉంటుంది మనం మాట్లాడుకుంటే. చిన్నప్పటి ఒకటి ఇన్సిడెంట్ చెప్తా. గాంధీ వాజ్ ఇన్ స్కూల్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే హౌ గాంధీ టుక్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్, బేసికలీ రైటింగ్ అన్న దాని మీద నేను టు ఇంప్రెస్ అపాన్ యూ నేను చెప్పాలనుకుంటున్నాను. సో గాంధీ స్కూల్లో ఉండే మంచి ఫ్యామిలీ, పేరెంట్స్. ఇన్ఫ్యాక్ట్ హిజ్ ఫాదర్ వాజ్ గుజరాత్లో ఆ ఏరియాలో హీ వాజ్ సమ్వాట్ లైక్ అ ప్రైమ్ మినిస్టర్ ఫర్ అ కింగ్ దేర్ అట్ దట్ టైమ్, అ రూలర్. వాళ్ళ బ్రదర్కి ఒక ఫ్రెండ్ ఉండే. సో ఆ ఫ్రెండ్కు గాంధీ ఫ్రెండ్ అయిండు. కానీ వాళ్ళ బ్రదర్ చెప్తాడు, అరే మా ఫ్రెండ్తో, గాంధీ వాళ్ళ బ్రదర్ గాంధీకి చెప్తాడు, మా ఫ్రెండ్ మంచోడే కానీ కొద్దిగా అంత ఎక్కువ తిరగకు, ఆయనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, సో నువ్వు కొంచెం దారి తప్పే అవకాశాలు ఉన్నాయి అంటాడు. గాంధీ ఆయన మాట ఇక విన్నట్టే వింటాడు కానీ ఆ ఫ్రెండ్ది ఇన్ఫ్లుయెన్స్ కొంచెము ఎక్కువైపోతుంది. ఆ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ తోటి దేశభక్తి కూడా పెరుగుతుంది. అతను ఏం చెప్తాడంటే, గాంధీస్ ఫ్యామిలీ బేసికలీ వెజిటేరియన్ ఫ్యామిలీ. అతను ఏమంటాడంటే, చూడు మనం దేశం కొరకు కొట్లాడాలంటే మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలంటే మనం నాన్ వెజ్ తినాలి అనేసి ఒక దినము నాన్ వెజ్ తినిపించేస్తాడు. ఇక గాంధీకి గిల్ట్ ఫీలింగ్. ఎంత గిల్ట్ ఫీలింగ్ అంటే, అరే నేను తప్పు చేసినాను, మై ఫాదర్ అండ్ మదర్ బిలీవ్ దట్ ఐ డోంట్ ఈట్ నాన్ వెజిటేరియన్, ఇంట్లో తినరు, నేను ఒక తప్పు చేసినా కదా అని ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది.
కానీ చెప్పాలన్న ఆశ, చెప్పాలంటే మళ్ళీ అదొక భయము. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో, వాళ్ళ ఫాదర్కి ఏమవుతుందో అదొక కన్సర్న్. మళ్ళీ అంటే ఐఎమ్ లుక్ అట్ హిస్ హార్ట్. ఏం చేస్తాడు, ఒక పెన్ను పట్టుకుంటాడు, ఒక పేపర్ తీసుకుంటాడు, మీ పేపర్ ఇవ్వండి, పెన్ను పట్టుకుంటాడు, పేపర్ తీసుకుంటాడు, దెన్ హీ రైట్స్ టు మై ఫాదర్ అనేసి. ఏమని రాస్తాడంటే, నేను ఇట్లొక తప్పు పని చేసినాను, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను, బట్ నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను, అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేనైతే ఐఎమ్ వెరీ సారీ అనేసి హిజ్ ఎంటైర్ ఫీలింగ్స్ అండ్ ఇమోషన్ అంతా కూడా పేపర్లో రాస్తాడు. అండ్ వెన్ గాంధీ రైట్స్, ఒక్కొక్క వర్డ్కు వాల్యూ ఇస్తాడు అతను. సో వెన్ హీస్ ఫాదర్ రెడ్ ఇట్, అతనికి కోపం రాలేదు, కన్నీళ్ళు వచ్చినాయి. సో గాంధీస్ ఫాదర్ క్రైస్. ఆ ఏడుపుతోటి ఇక ఆయన ఏమనడు, బట్ దట్ షోస్ టూ థింగ్స్. హౌ గాంధీ హిమ్సెల్ఫ్ సేస్ హీ వాంట్స్ టు బి సిన్సియర్, అండ్ అక్కడ ఆయన రైటింగ్ ది మొదలైందండి. హిస్ జర్నీ, హిస్ ఫస్ట్ రైటింగ్ వాజ్ అన్ అపాలజీ, అండ్ వెరీ స్కిల్ఫుల్ రైటర్ కూడా. కానీ మీరు అడిగినారు ఎన్ని పత్రికలు పెట్టినారు అనేసి, క్విక్గా చెప్తాను. ఫస్ట్ లండన్కి వెళ్ళిండు టు స్టడీ లా. అక్కడ హీ రోట్ ఫర్ మ్యాగజైన్ కాల్డ్ వెజిటేరియన్. మళ్ళీ అదే అక్కడ పోయినాక ఆయనకి ఏమైందంటే వెజిటేరియనే తినాలని ఉండే. అక్కడ రెస్టారెంట్స్లోనేమో వెజిటేరియన్ సర్వ్ చేస్తలేరు, ఇక వెతుక్కోవాల్సి వచ్చింది. ఒక రెస్టారెంట్లో ఒక బుక్ కనబడుతుంది, ఇట్స్ అబౌట్ వెజిటేరియనిజం. అరే ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఈ మ్యాగజైన్ అనేసి చదువుతాడు. దెన్ ఆల్ వెజిటేరియన్స్ సమ్హౌ ఆ గ్రూప్లో జాయిన్ అవుతాడు. దెర్ ఈస్ అ సొసైటీ దేర్, సో దే హ్యావ్ అ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్కు హీ స్టార్ట్స్ రైటింగ్ ఆర్టికల్స్ ఆన్ వెజిటేరియనిజం. పోయింది లా చదువుకోనికి, మళ్ళా అక్కడ చెప్పండి స్వప్న గారు ఏం చేస్తుంటాడు, రాయడం మొదలు పెట్టేస్తాడు. ఇంటి దగ్గరే రాసిండు, ఇక్కడ లా చేస్తున్నాడు, ఇక్కడ రాయడం మొదలు పెట్టిండు. సో అట్లా ఒక 8-9 ఆర్టికల్స్ రాస్తాడు. సో దట్ ఈస్ హిస్ జర్నీ. మళ్ళీ అదే మ్యాగజైన్కు ఇంకొక థాట్, వెన్ హీస్ కమింగ్ బ్యాక్ టు ఇండియా, ఆ షిప్లో కొంచెము ట్రబుల్సమ్, దెర్ సమ్ ట్రబుల్ ఆన్ ద సీ, అంత ఈజీ కాదు జర్నీ. మళ్ళీ అదే మ్యాగజైన్కు హిజ్ డిఫికల్టీస్ ఇన్ కమింగ్ బ్యాక్ అన్నది ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ లెక్క రాస్తాడు. అదొకటి. ఇక అస్సలు జర్నలిజం ఫొరే అంటే, ఇప్పుడు మీరు మెన్షన్ చేసినా కదా, నేను ఎడిటర్ స్పెషల్ రిపోర్ట్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేసి, ఒక విధంగా చెప్పాలనుకుంటా, ఒక విధంగానే జర్నలిస్ట్ మన గాంధీ గారు నా కలీగ్ అనుకోవచ్చు. ఎందుకని అడగండి, చెప్పండి. ఎందుకంటే లండన్కి వెళ్ళి వచ్చేసినాక ఇండియాలో హీ వాంట్స్ టు ప్రాక్టీస్, అంత గొప్పగా ఈజ్ నాట్ ఏబుల్ టు డూ బికాజ్ అంతమంది క్లయింట్లు రావడం అనేసి కుదరదు. బట్ సౌత్ ఆఫ్రికాకు ఒక అతను తీసుకుపోతాడు, ప్లీజ్ కమ్ అండ్ ఫైట్ మై కేస్ అనేసి. అక్కడ పోయినాక హీ స్టార్ట్స్ రైటింగ్. ఏంటిది, ఆయన అక్కడ రాసిన ఆర్టికల్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అవుతుండే. అట్లా గాంధీనా కలిగి అన్నట్టు కూడా అనుకోవచ్చు. ఇక నేను చెప్పుకుంటున్నాను అట్లా. అయితే నా కలిగే కాదు, మళ్ళీ లండన్కు కూడా పంపిస్తుండే ఫర్ పబ్లికేషన్ అదర్ న్యూస్ పేపర్స్. అట్లా ఇండివిజువల్ హీ వుడ్ కాంట్రిబ్యూట్ లైక్ దట్ టు డిఫరెంట్ న్యూస్ పేపర్స్. ఆయనకు రైటింగ్ ఎంత ఇష్టం అంటే, ఆర్టికల్స్ రాసినా రాయకపోయినా కనీసం లెటర్స్ టు ది ఎడిటర్ అన్న రాసేస్తాడు ఇష్యూస్. దెన్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇదంతా కుదరదు అనుకుంటాడు. ఇన్ని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర అడగాల రాయాల అనేసి అక్కడున్న సౌత్ ఆఫ్రికాలో వెన్ హీ గోస్ దేర్ టు ప్రాక్టీస్ యాజ్ అ లాయర్, then he starts a newspaper. He is editor of a newspaper magazine called Indian Opinion. Somebody else funded it, but atanni editor lekka undumantaru, and he had to write articles. So Indian Opinion అన్నది ఒకటి ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చండి. మళ్ళీ తర్వాత ఇండియాకి వచ్చినాక యంగ్ ఇండియా అని పెడతాడు, దట్ ఈస్ అనదర్ న్యూస్ పేపర్.
హరిజన్ అని ఒక న్యూస్ పేపర్ పెడతాడు. అట్లా హీ డిడ్. ఓకే, ఇంకొంచెం క్లారిటీగా చెప్తారు సార్. ఇంకా ఇంకా పేపర్స్కి సంబంధించి ఎలా ఆయన ప్రస్థానం ఎలా ముందుకు సాగింది అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా? ఎస్ ఎందుకంటే అది ప్రతి నిమిషం అండి, ఇట్ వాజ్ ఇన్ హిస్ బ్లడ్. ఓకే, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే హౌ హీ యూజెస్ జర్నలిజం అండ్ ద పవర్ ఆఫ్ హిస్ పెన్ టు ఇన్ఫ్లుయెన్స్ హూ. ఓకే, మనం అనుకుంటాం ఒకటి, గాంధీ మే వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్స్, ఓకే, గాంధీ మే వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనేసి. కానీ గాంధీ ఏంటిదంటే అతను బ్రిటిష్ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటాడు. ఓకే, మెయిన్ ఎయిమ్ అది. అంటే ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు దట్ ఈస్ ది ఎయిమ్. అఫ్ కోర్స్ అతను ఇండియన్ ఒపీనియన్ తమిళ్లో పబ్లిష్ అవుతుండే ఒక పేజ్, గుజరాతీలో పబ్లిష్ అవుతుండే, హిందీలో పబ్లిష్ అవుతుండే. బట్ ఇంగ్లీష్ తోటి అతను ఏంటిదంటే బ్రిటిష్ వాళ్ళు మీకు కూడా తెలవాలా వాట్ యువర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, అండ్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ నో మీరేం చేస్తున్నారు అండ్ మేమేం ఫీల్ అవుతున్నాం అనేసి. సో దట్ వాస్ ద ఇంటెన్షన్. అయితే ఇన్సిడెంట్ ఒకటి చెప్తా అన్నా కదా, సౌత్ ఆఫ్రికాలో ఒక ఇన్సిడెంట్ అవుతుంది స్వప్న గారు. అదేంటిదంటే బోర్ వార్స్ అని అంటారు. అక్కడ కొంచెము రివోల్ట్ అవుతారు పబ్లిక్ అగేన్స్ట్ ద బ్రిటిష్ రూల్. ఇప్పుడు ఆ బోర్స్ దే ఆర్ అగేన్స్ట్ బ్రిటిష్. గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా ఈజ్ అగేన్స్ట్ ద బ్రిటిష్. Indians are against British rule, both in South Africa and in India. అంటే enemy's enemy is your friend అనుకోవచ్చు కదా. ఇక్కడ a strange thing happens. గాంధీ అక్కడ అథారిటీస్కు రాస్తాడు, చూడు మీకు అది మీ ఇద్దరి మధ్యలో ఒక వార్ అవుతుంది, బట్ మేము ఇందులోకి రావాలనుకుంటున్నాం. అంటే ఏం చేయాలా? గన్లు పట్టుకొని కాదు, మేము ఈ బ్యాటిల్లో మీకైతున్న ట్రబుల్లో ఇంజ్యూర్ అయిన వాళ్ళను వీ విల్ టేక్ కేర్. లుక్ అట్ హిస్ అప్రోచ్, ఎనిమీ ఇస్ అ ఫ్రెండ్ అన్నట్టు కాదు ఇది. ద ఫోకస్ ఇస్ నాన్ వైలెన్స్ అండ్ వీ విల్ బీ ఆఫ్ హెల్ప్ టు యూ. మేము మిమ్మల్ని చూసుకుంటాము, వీల్ గివ్ యూ దట్ మెడికల్ కేర్ అని ఒక అంబులెన్స్ సొసైటీ అనేది అక్కడ ఉండే. సో దే వర్క్ ఫర్ దట్. అక్కడ ఇంజూర్ అయిన వాళ్ళందరినీ నమ్ముతారా? ఈజీగా నమ్మరు కదా. సో చాలా కష్టమైంది వాళ్ళను కన్విన్స్ చేయనీకి. అరే నో, వీ మీన్ గుడ్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటే అక్కడికి కన్విన్స్ అయినరు. అండ్ దీస్ పీపుల్ ప్రొవైడెడ్ దట్ మెడికల్ హెల్ప్. మళ్ళీ ద సేమ్ థింగ్ గాంధీ రైట్స్ ఫర్ న్యూస్ పేపర్స్. ఓకే, ఇది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది, అండ్ దోస్ హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ హీ సెండ్స్ టు ఇండియా అండ్ మన న్యూస్ పేపర్స్లలో పబ్లిష్ అవుతాయి. సో ఆయన రాసిన ప్రతి ఆర్టికల్ కూడా, ఆయన తీసుకున్న డెసిషన్ ప్రతిది కూడా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్. ఒకటే పాయింట్ అండి, ఇండియాకు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలా ఫ్రమ్ ద బ్రిటిష్. అట్లన్నంత మాత్రాన one message he always conveyed was, we are not against the British. We don't hate you, but we do not like your rule over us. So please మీరు వెళ్ళిపోండి. ఇది ఏం చేసినా కానీ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. That was his motive in writing for newspapers, starting newspapers, writing articles, and వరల్డ్ అంతా కూడా తెలిసేటట్టు. సార్, మీరు ఆయన ఆర్టికల్స్ చాలా చదివారు కాబట్టి ఆయన శైలి ఎలా ఉంటుంది, ఎలా రాస్తాడు ఆయన? అయితే నేను అది ఆయన వర్డ్స్లోనే చెప్తాను. గాంధీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చేస్తాడు స్వప్న గారు. ఇండియాకి వచ్చేసినాక మళ్ళీ ఆ ఇండియన్ ఒపీనియన్ గుజరాతీ ఎడిషన్కు ఆయనకు ఒక సన్ ఉండే, 23-year-old సన్, ఈజ్ ఎల్డెస్ట్ సన్. ఆయనను పంపిస్తాడు, యూ బికమ్ ఎడిటర్ ఆఫ్ దట్ న్యూస్ పేపర్ అనేసి he gives a word of advice. ఇక గాంధీ శైలి అనేది, స్టైల్ అనేది, ఫిలాసఫీ అనేది అంతా కూడా ఇందులోకి వస్తుంది. he says you have to write only the truth. ట్రూత్ కాకపోతే నువ్వు రాయకూడదు. your writing should be simple and understandable.
ఇదే కదా కమ్యూనికేషన్ అంటే. నేనేమంటున్నానో వాళ్ళకి అర్థం కావాలి, నా రీడర్స్కి అర్థం కావాలి. నీ లాంగ్వేజ్ మనం చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు. Yes, yes. నువ్వు ఒక పాయింట్ కన్వే చేయాలనుకుంటున్నావు, ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు కన్వే చేయు. ఇంకొక పాయింట్ స్వప్న గారు, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ షో యువర్ యాంగర్ అంటాడు. ఓకే. నీకు ఇమీడియట్లీ అరే నేను దీని మీద రాసేసేయాలా, ఇదేదో తప్పు జరిగిపోతుంది, ఫస్ట్ నీ యాంగర్ను కూల్ డౌన్ చేసుకో. ఎందుకంటే యాంగర్లో మనం కొన్ని వర్డ్స్, రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తాం, అండ్ దిస్ ఇస్ గోయింగ్ ఇన్ టు ప్రింట్ కదా. సో నువ్వు యాంగర్ తోటి రాయకూడదు, నువ్వు ట్రూతే రాయాలా, నువ్వు సింపుల్గానే రాయాలా, నువ్వు అర్థమయ్యేటట్టే రాయాలా, అండ్ ఫాల్స్ ఉన్నది ఏది కూడా రాయకూడదు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేసినా కానీ ఎప్పుడన్నా తప్పైందనుకో, తప్పని చెప్పే ధైర్యము, నాది తప్పైపోయిందని చెప్పే ధైర్యం నీకు ఉండాలి, ఆ మనస్తత్వం ఉండాలి. సో దిస్ వాజ్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ రైటింగ్స్. ఎక్కడ కూడా ఇప్పుడు పెన్ ఇస్ మైటియర్ దెన్ ద సోడ్ అంటారు. ఈ పెన్నుతో కుచ్చకపోతుండే ఆయన, ఏదో ఇంజూర్ చేయాలని కాదు, టు ఎడ్యుకేట్, టు మేక్ దెమ్ నో, టు మేక్ దెమ్ అండర్స్టాండ్ దేర్ ఓన్ యాక్టివిటీ, ఇండియన్స్ను హర్ట్ చేసే యాక్టివిటీ మీరు ఇట్లా చేస్తున్నారండి, చేయకండి అనేసి. దట్ వాజ్ హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్. నైస్. చెప్తుంటేనే ఒక్కసారి ఆలోచనలో పడిపోతున్నాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫ్రీడమ్ ఫైట్ అంటేనే మనకు మహాత్ముడు పేరు చెప్పి తర్వాత ఇంకెవరి పేరైనా చెప్తారు కాబట్టి, ఫ్రీడమ్ ఫైట్లో ఆయనలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కానీ ఆయన రాసిన ఆర్టికల్స్ కానీ ఎలా ప్రభావితం చేశాయి, ఎలా వర్క్ చేశాయి అంటే ఎలా చెప్తారు? అయితే జర్నలిజం అంటే తప్పకుండా ఒక న్యూస్ పేపర్కే రాయాలా, ఒక న్యూస్ పేపర్లోనే రాయాలా అన్న ఐడియా స్టార్టింగ్లో లేకుండే అతనికి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకు ఎందుకు పోయిండు అన్నది ఒక చిన్న, అంటే వీ హ్యావ్ టు హిస్టరీ తీసుకోవాలా. గాంధీ ఈజ్ ఇన్ గుజరాత్, అటు లండన్ వెళ్ళేసి లా పర్స్యూ చేస్తాడు, ఇండియాకి వస్తాడు, ఈ వాంట్స్ టు సెటిల్ డౌన్ యాజ్ అ లాయర్. అది ఎందుకో వర్కౌట్ కాదు, బట్ అతని నీడ్ సౌత్ ఆఫ్రికాలో ఒక బిజినెస్ మెన్కి అవసరం పడుతుంది టు ఫైట్ హిస్ కేస్. సరే మంచిది కదా అనేసి పోతాడండి. అక్కడ పోయినాక అచ్చా ఇంకొక సంగతి చెప్పాలా, నేను ఇక్కడ మర్చిపోయిన స్వప్న గారు, గాంధీ లండన్కు పోయే వరకు హీ నెవర్ రెడ్ అ న్యూస్ పేపర్. అక్కడ గుజరాత్లో ఉన్నాడు, స్కూలింగ్ చేసినాడు, లా చేస్తున్న టైంలో లండన్కు పోయినప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ టైం న్యూస్ పేపర్స్ చదువుతాడు ఆయన. అది నాకు చాలా క్యూరియస్ అనిపించింది. బట్ అన్ని న్యూస్ పేపర్స్ మంచిగా చదువుకుంటుండే. చదివినాక వెజిటేరియన్ మ్యాగజైన్కి రాసినాడు. సౌత్ ఆఫ్రికాలో ఏమైందంటే హీ కమ్స్ అక్రాస్ వన్ న్యూస్ ఐటమ్ ఇన్ అ న్యూస్ పేపర్. అది ఇట్ ఈస్ అ లా. మన సౌత్ ఆఫ్రికన్ వైట్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ వాంట్స్ టు బ్రింగ్ అబౌట్ ఏంటిదంటే ఇండియన్స్కి అందరికి కూడా ఓటు హక్కు తీసేస్తున్నాం అనేసి, టు దట్ ఎఫెక్ట్. గాంధీ డజంట్ లైక్ ఇట్ అట్ ఆల్. హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఏం చేస్తారంటే ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ అందరు కూడా కలుస్తారు, కలిసేసి ఇది డిస్కస్ చేసుకుంటారు. మనము వీ హ్యావ్ టు ఫైట్ దిస్. ఫైట్ దిస్ అంటే ఇక అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ అన్ని పబ్లిష్ చేస్తాయా? చెయ్యాయి కదా. బట్ దట్ డజంట్ స్టాప్ హిమ్. అవి చేయకపోతే ఫస్ట్ అయితే మనం ఏమనుకుంటున్నాము, మన పాయింట్స్ ఏంటిది, మన ఆలోచనలు ఏంటిది అనేసి ఈ ప్రింట్స్ పాంఫ్లెట్ చిన్నగా. ఓకే, ఈ కాపీస్ అన్నీ కూడా కమ్యూనిటీలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, న్యూస్ పేపర్స్కి పంపిస్తుంటారు. ఐడియా గుర్తుపెట్టుకోవాలి మనకు, వాళ్ళకు తెలియాలి బ్రిటిష్కి, రూలర్స్కి మేమేమనుకుంటున్నాం అనేది. సో అట్లా he makes use of whether it is a newspaper or a pamphlet. ఆ మాటకు వస్తే ఐల్ కమ్ బ్యాక్ టు ఇండియా. మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి పోదాము, మళ్ళీ ఒకసారి ఇండియాకి వస్తాము. ఇండియాలో ఇంకొక 2 things జరుగుతాయి, అది చెప్పాలా. 2 things అని గుర్తుపెట్టుకో, ఎందుకంటే నేను ఒకటి చెప్పినాక ఇంకోటి చెప్పకుండా కానీ ఇంకొక సంగతి ఏంటి అనేసి అడగాల. రైటింగ్ మీద ఫోకస్ ఎంత పెట్టడం ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నాను. సో వెన్ హీ కమ్స్ టు ఇండియా, అప్పటికే ఫ్రీడమ్ మూవ్మెంట్ అవుతున్నది, పీక్లకు కూడా పోయింది. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అతను ఆ మీటింగ్లో మాట్లాడాలనుకుంటే టైం ఇస్తారు మాట్లాడడానికి. మాట్లాడాలనుకున్నది ఏంటిదంటే సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ సఫర్ అవుతున్నారు ఈ రూల్ తోటి, అది మాట్లాడాలనుకుంటాడు.
టైం ఇస్తారు. వాళ్ళ బ్రదర్ ఇన్ లా చనిపోతాడు, సో హీఈస్ నాట్ ఏబుల్ టు ప్రిపేర్. కానీ గాంధీకి అలవాటు ఏంటంటే ఏదైనా రాయడమే. ఓకే. కానీ బికాస్ ఆఫ్ దట్ పర్సనల్ ట్రాజడీ రాయలేకపోతాడు. బట్ అప్పుడున్న ఒక లీడర్ ఈ సేస్ ఏది నీది, వేర్ ఇస్ యువర్ కాపీ అని అడుగుతాడు. రిటర్న్ స్క్రిప్ట్ ఏది అంటాడు. గాంధీ దగ్గర లేదు. లేలే నేను మాట్లాడాలనుకున్నట్లనే, బికాజ్ అదేంటంటే కుదరదు, నువ్వు కావాలంటే రాసుకో, అది ప్రింట్ చేపి రేపు మార్నింగ్ లోపల రెడీ పెట్టు, దెన్ యూ డెలివర్ యువర్ స్పీచ్. హీ రైట్స్ అండ్ హీ డెలివర్స్ హిస్ స్పీచ్. మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వద్దాము, మళ్ళీ ఇండియాకి పోదాము. సౌత్ ఆఫ్రికాకి ఎందుకు వస్తున్నామంటే ఆ రిటర్న్ స్పీచ్ డెలివర్ చేసినందుకు, రిటర్న్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద వర్డ్ రిటర్న్, డెలివర్ చేసినందుకు హౌ హీ గాట్ సేవ్డ్ అనేసి ఆ స్పీచ్ అన్ని న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేస్తాయి. సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక 3-4 లైన్స్ అట్లా పబ్లిష్ అవుతుంది. కానీ ఏం పబ్లిష్ అవుతుంది అంటే దట్ హీఈస్ అటాకింగ్ ది వైట్ గవర్నమెంట్ దేర్, బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనేసి. అక్కడ వాళ్ళు చాలా కోప్పడతారు, గాంధీ అయితే రాని, ఇక్కడ మేము చూసుకుంటాం గాంధీ పని ఏంటిదో అనేసి. సో అక్కడ పోగానే నియర్లీ అ రాయట్ అండి, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ ఆన్ ద స్ట్రీట్స్, గాంధీని పట్టుకోవాలా అనేసి పట్టుకుంటారు కూడా. కానీ అక్కడ ఒక పోలీస్ కమిషనర్ వాళ్ళ వైఫ్ అక్కడికి వెళ్ళి పోకుంటూ వాళ్ళ హస్బెండ్కు ఫోన్ చేసి, ఇగో గాంధీ అందరూ గుమ్ముగూడినరు, ఇక్కడ ఏమన్నా అవుతున్నది, సమ్ ట్రబుల్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే. ఎనీవే గాంధీ ఈజ్ రెస్క్యూడ్ అండ్ గాంధీ ఫైట్స్ అవుట్ హిస్ కేస్. హీ సేస్ నేను ఏమనలేదు, ఇగో దిస్ ఇస్ ద ప్రింటెడ్ కాపీ ఆఫ్ మై స్పీచ్. ఇక్కడ మిస్ రిపోర్ట్ అయింది మీ దగ్గర న్యూస్ పేపర్లో, మీనింగ్ వేరేది వచ్చింది, మీరు అట్లా అర్థం చేసుకున్నారు. కానీ దిస్ ఇస్ ద ప్రింటెడ్ కాపీ ఆఫ్ మై స్పీచ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రైట్ డౌన్ యువర్ థాట్స్ అని గాంధీ ఐడియా. ఆ టైంలో ఎందుకో చేయలేకపోయిండు, బట్ బికాస్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆస్కింగ్ హిమ్ టు రైట్, హీ రోట్ ఇట్. ఇంకొక ఇష్యూ అని చెప్పినాను కదా, మళ్ళా గాంధీ వెన్ హీ గోస్ బ్యాక్ టు ఇండియా, అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ అండి, హీ వాంట్స్ టు కన్వే, అందరికి చెప్పాలనుకుంటాడు, ఇగో ఇది మా సౌత్ ఆఫ్రికన్ ప్రాబ్లం, మనం ఇండియన్ ఇండిపెండెన్స్కి ఇట్లా చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ ప్రింటింగ్, న్యూస్ పేపర్లలో కాదు, అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో సమ్ 10,000 కాపీస్ ప్రింట్ చేస్తాడు, చేసేసి అంతని పంపిస్తాడు. సో గాంధీస్ ఐడియా, మనకు ఫ్రీడమ్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ ద ప్రింటెడ్ వర్డ్. నీ థాట్స్ ఏంటియో పబ్లిక్కు తెలవాలంటే యూ షుడ్ హ్యావ్ ద ప్రింటెడ్ వర్డ్. నువ్వు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలనుకుంటే నీ థాట్ ప్రాసెస్ ఏముంది, నువ్వేమనుకుంటున్నావు, ఓన్లీ వెన్ యూ రైట్ నువ్వు ఆలోచిస్తావు కదా, మాట్లాడప్పుడు నువ్వు మాట్లాడుతుంటే కూడా ఆలోచించుకుంటే ఏదో ఒకటి మాట్లాడవచ్చు. దట్ ఈస్ నాట్ ఇట్. సో ప్రతి వర్డ్ కూడా ఇట్ షుడ్ హ్యావ్ సమ్ వెయిట్, ఇట్ షుడ్ హ్యావ్ మీనింగ్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ద డిజైర్డ్ రిజల్ట్. ఈ జంక్చర్లో గాంధీ ఫిలాసఫీ గురించి కూడా నేను ఒకటి చెప్తానండి స్వప్న గారు. అతను ఏముండే అంటే, ఒక న్యూస్ పేపర్ అన్నది పబ్లిక్ ఒపీనియన్ ఏంటిదో రిఫ్లెక్ట్ చేయాల. పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఈ రూల్ గురించి, లేకపోతే ఈ ఇష్యూస్ గురించి, ఫస్ట్లీ ఇది మన న్యూస్ పేపర్స్లలో మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. దట్ వాజ్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ. అందులో ఇంకొకటి కూడా ఉన్నది మళ్ళీ. ఆయన ఏమంటాడంటే, అది లేదనుకో వాళ్ళ దగ్గర, యూ హ్యావ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్. వాళ్ళకి తెలియనప్పుడు నువ్వు చెప్పాలా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏ విధంగా చెప్పాలా, ఎంత ఫేర్గా చెప్పాలా, ఎంత ప్రాపర్గా చెప్పాలా. సో న్యూస్ పేపర్ అన్నదానికి గాంధీ ఏం పెట్టినాడంటే, ఇట్ ఈస్ ఓన్లీ సర్వీస్, ఇట్ ఈస్ నాట్ బిజినెస్. మరి ఇంకొక ఎక్స్ట్రీమ్కి కూడా పోయినాడు గాంధీ. అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఎడిటర్గా చేస్తారు కదా ఆయనను, నేను జీతం తీసుకొని అంటాడు. మరి జీతం తీసుకొని అంటే ఇల్లు ఎట్లా నడవాలా చెప్పండి స్వప్న గారు. సో గాంధీ ఈజ్ అంటే అన్ని ఆలోచిస్తాడు ఆయన. నాకెందుకో జీతం తీసుకోబుద్ధి అయితే లేదు, కానీ నేను లాయర్ను, మనం ఒక అరేంజ్మెంట్ చేసుకుందాం. ఏం అరేంజ్మెంట్ అంటే, బికాజ్ ఐఎమ్ అ లాయర్, మీకు ఏమేం కేసెస్ ఉన్నాయో అవి నా దగ్గరికి తీసుకురండి, నాకు పేమెంట్ చేయండి, బికాస్ దట్స్ మై ప్రొఫెషన్, బట్ ఐ విల్ యూజ్ దట్, ఐ విల్ నాట్ టేక్ శాలరీ హియర్. సో అట్లా మీరు నన్ను చూసుకున్నట్లయితుంది, నాకు ఈ జాబ్ చేసుకునే సాటిస్ఫాక్షన్ వితౌట్ శాలరీ. కానీ అది ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి పోతుంది స్వప్న. ఏంటంటే,
ఒక స్టేజ్ ఏమొస్తుందంటే ఆ ఇండియన్ ఒపీనియన్ న్యూస్ పేపర్లో స్టార్టింగ్ చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అట్లీస్ట్ 10 pages ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆ ఓనర్ పెడుతుండే. గాంధీకి నచ్చలేదు అది. దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ తీసేద్దాం అనుకుంటాడు. మరి అడ్వర్టైజ్మెంట్స్ తీసేద్దాం అనుకుంటే పైసలు ఎక్కడికి వెళ్ళి రావాలా? సో హీ బిలీవ్డ్ ఇన్ ద మోడల్ ఆఫ్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ ఏంటి? పేపర్ రాకముందే నువ్వు పైసలు కట్టాలా, నీకు ప్రింట్ చేసి నేను ఇస్తాను. సో నథింగ్ లైక్ ఫ్రీ. నీకు ఫ్రీగా రాదు పేపర్, నువ్వు సబ్స్క్రిప్షన్ కట్టు, ప్రింట్ అయినాక నీకు ఒక కాపీ. నువ్వు ప్రింట్ అయినాక కొనాలనుకుంటే కొద్దిగా ఎక్కువ. సో హీ హ్యాడ్ దట్ మోడల్ ఆల్సో ఆఫ్ జర్నలిజం. సుశీల్ సార్, గాంధీజీ గారు పత్రిక నడపమన్నారు. అది నాన్ వైలెన్స్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎథికల్గా ఉండాలి. అంటే ఇన్ని పెట్టుకుని ఆయన ఎలా చేశారు? ఆయన శైలి ఏంటి? ఒకసారి మన ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అవును, కరెక్టే. అయితే ఆయన మళ్ళీ ఫిలాసఫీ ఏంటిదంటే నేనేంటిదో అది నా పేపర్లో రిఫ్లెక్ట్ కావాలనేసి. నేను నాన్ వైలెంట్గా ఉంటా, పేపర్లో కూడా అదే నేను ప్రొపగేట్ చేస్తాను అనేసి. అయితే ఆయన ఒక్కొక్క సిచ్యువేషన్కు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుండే. అంటే ఇది పట్టుకొని ఇప్పుడు ఇది చేస్తే నేను రేపు కూడా ఇట్లనే చేయాలా ఈ సిచ్యువేషన్లు అన్నది బైండింగ్గా పెట్టుకోకపోతుండే ఆయన. ఎగ్జాంపుల్ అంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది. వెన్ గాంధీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా, కోర్టులకు పోతాడు. హీ హ్యాస్ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ ఒక కేసు మీద. ఆయన చూస్తాడు, ఏంటిది టర్బన్ కట్టుకున్నావు అంటాడు. అవును, మా కల్చర్ అది, మా దగ్గర అట్లనే కట్టుకుంటారు. అంటే కుదరదు అంటాడు జడ్జ్. నువ్వు టర్బన్ తీసేయాల్సిందే అంటాడు. నేను టర్బన్ తీయా అంటాడు. ఇక ఇదండి ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ గాంధీస్ లైఫ్ యాజ్ అ జర్నలిస్ట్ అనుకోవచ్చు, ఇంకేదని అనుకోవచ్చు, మొండితనం. ఎందుకంటే ఆయన అది బిలీవ్ చేసిండా అంటే ఈరోజు ఆ బిలీఫ్ ఉంటుంది, రేపు ఇంకొక ఇన్ డిఫరెంట్ వే ఆ బిలీఫ్ ఉంటుంది, కానీ ద ఓవరాల్ ఫోకస్ ఇస్ ద సేమ్. నేను తీయ అంటాడు, తల మీద అది కట్టుకుంటారు కదా, దెన్ ఇట్ డస్ నాట్ బికమ్ యాక్సెప్టబుల్. వెళ్ళిపోతాడు కోట్లకి వెళ్ళి. నన్ను ఇది కట్టుకోనీయకపోతే నేను రాను కోట్లకు. నెక్స్ట్ డే ఒక న్యూస్ పేపర్కు లెటర్ రాస్తాడు, ఇగో ఇట్లా నన్ను నా డ్రెస్ చేంజెస్ కావాలని అడుగుతున్నారు అనేసి. పెద్ద గొడవ అయిపోతుంది. యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ దట్ గాంధీ ఆల్వేస్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ద రూలర్స్. మేము ఇది అనుకుంటున్నామండి, మీరు చెప్పేది మాకు నచ్చతలేదు, ద వే యు ఆర్ డూయింగ్. నేను మిమ్మల్ని తిడతలేను కానీ బట్ వీ డోంట్ వాంట్ ఇట్ లైక్ దిస్. నేను తల మీద పెట్టుకుంటే మీకేమవుతుంది? ఇట్ ఈస్ మై కల్చర్. దట్ డస్ నాట్ బికమ్ యాక్సెప్టబుల్. సరే, ఇష్యూ ఇట్ డైస్ డౌన్, యాక్సెప్ట్ అవుతుంది కానీ అది వేరే విషయం. కానీ బట్ ఐఎమ్ టేకింగ్ యూ టు ఇంకొక ఇన్సిడెంట్ అవుతుంది. ఈ గాంధీ ఎంత మొండిగా ఉంటుండనేసి హీ వాంట్స్ టు ప్రాక్టీస్ ఇన్ అ హయ్యర్ కోర్ట్. అక్కడ సౌత్ ఆఫ్రికన్ లాయర్స్ అందరూ కూడా దే టేక్ అబ్జెక్షన్, ఈయనను అడ్మిట్ చేయకండి అంటారు. ఈయన కొంచెం బాగలేదు ఈయన బిహేవియర్. బట్ జడ్జ్ టేక్స్ అ డిఫరెంట్ వ్యూ పాయింట్. ఏమనంటే నువ్వు తలది అది తీసేసేయాలి అంటాడు. ఫస్ట్ ఏం చేసిండు ఇక్కడ ఈ కోర్టులో? తీయనని చెప్పిండు కదా, ఇక్కడ తీస్తా అని చెప్తాడు. అక్కడ తీయ అంటాడు, ఇక్కడ తీస్తా అంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ జడ్జ్ తోటి రాలేదు, ఆ వేరే అడ్వకేట్స్ తోటి రాలేదు, ఓన్ ఇండియన్ కమ్యూనిటీ తోటి వస్తుంది. అరే ఏంటో నువ్వు అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ, అక్కడ తీయ అనేస్తే మనకు ఎంత గొప్పగా అనిపించింది, ఇప్పుడేమో ఈయన ముందు వచ్చేసి తీస్తా అంటున్నావు. ఇదేనా అంటే మనము చూపెట్టుకునేది, ఇదేనా మన ధైర్యం, ఇదేనా? ఇక ఆ భాష మొదలవుతుంది. ఇస్ దిస్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇదా మనకు అనేసి. గాంధీ అంటాడు, చూడండి ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలనో అట్లా బిహేవ్ చేయాలి. ఈ కోర్టులో మనకు పని ఉన్నది, అండ్ నేను టర్బన్ తీసినంత మాత్రాన మన ఫోకస్ పోతలేదు. ఓకే, వాళ్ళు తీయమంటున్నారు, నేను తీసినాను. దిస్ ఇస్ అ వెరీ స్మాల్ బ్యాటిల్. మనకు వీ హ్యావ్ టు ఫైట్ అ వార్ ఇన్ ద సెన్స్ ఒకటి పెద్దది అచీవ్ చేసుకోవాల్సి ఉండదు. మనం ఈ చిన్న చిన్న దాన్ని పట్టుకొని ప్రతిసారి దానిబడే పడతా ఉంటే మన ఫోకస్ ఏమవుతుంది, మన గోల్ ఏమవుతుంది?
అప్పుడు హీ కన్విన్సెస్ ది ఇండియన్ కమ్యూనిటీ. నాన్ వైలెన్స్ అంటే అక్కడికి వెళ్ళి కూడా మొదలవుతుంది. మన ఓన్ పీపుల్ను కొంచెం వైలెంట్గా ఉండకుండా చేయనీకి, ఆయనకి అగేన్స్ట్గానే తిరిగి ఏం చేయనీకి. ఒక దినం రోడ్ మీద పోతుంటాడు, ఒక పేవ్మెంట్ మీద నడవద్దనేసి ఒక పోలీస్ ఆయన కొంచెం వైలెన్స్ యూజ్ చేస్తాడు గాంధీకి అగేన్స్ట్. బట్ గాంధీ సేస్ నో డోంట్ టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. ఆ నాన్ వైలెన్స్ అనేది ఆ కోర్ అండి. ఎంత కోర్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. హిట్లర్కు 2 లెటర్స్ రాస్తాడు గాంధీ. ఏమని రాస్తాడంటే డియర్ ఫ్రెండ్ అని రాస్తాడు. డియర్ ఫ్రెండ్, ఇది బిఫోర్ వరల్డ్ వార్ 2 బిగిన్స్. ఇది జరిగేది కొంచెము బాగలేదు, బట్ నేను లిబర్టీ తీసుకుంటున్నాను నీకు ఈ లెటర్ రాయనీకి. వార్ కాకుండా చూడండి, ఎందుకంటే అందరూ పీపుల్ షుడ్ లివ్. ఇక బ్రిటిష్ రూల్ కదా, అక్కడ పోయినట్టు ఈయనకి ఏమి కన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ ఇక్కడ ఆయన నడిపిస్తున్న న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా. దెన్ మీరు స్టార్టింగ్లో అడిగినారు ఏమేమి న్యూస్ పేపర్స్. నవజీవన్ అనే మ్యాగజైన్ న్యూస్ పేపర్ కూడా హీ పబ్లిష్డ్. సో ఇక్కడ పబ్లిష్ చేసుకుంటాడు. మళ్ళీ ఒక 15-16 months లేటర్ మళ్ళీ ఒక లెటర్ రాస్తాడు హిట్లర్కి, ఎందుకంటే అప్పుడు వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మై ఫ్రెండ్ అని రాస్తాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఇది? రైటింగ్. హీ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ రైటింగ్, పుట్టింగ్ డౌన్ యువర్ థాట్స్ ఇన్ రైటింగ్. అండ్ అబౌట్ నాన్ వైలెన్స్, హిట్లర్కు నాన్ వైలెన్స్ గురించి బోధ చేయడం అంటే చాలా కష్టం, చాలా పెద్ద విషయం అది. బట్ పెద్దగా లెటర్ రాస్తాడు. ఇది నువ్వు చేసేది అంటే ఒక దగ్గర నాకే మంచిగా అనిపించిందండి అది. నువ్వు అనుకుంటుండొచ్చు నీ ఓన్ పీపుల్ కొరకు, నీ ఓన్ కంట్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కొరకు ఇదంతా చేస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ వచ్చే జనరేషన్స్ విల్ దే టేక్ ప్రైడ్ ఇన్ యూ? అరే మాకు హిట్లర్ ఉండే ఇట్లా మమ్మల్ని చూసుకుంటుండే అనేసి. దే విల్ నాట్ టేక్ ప్రైడ్. సో నువ్వు అది గమనించుకోవాలి. నువ్వు నీ దేశం మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా కానీ ఇట్లా కాదు, పీపుల్ షుడ్ రెస్పెక్ట్ యూ. అండ్ నాన్ వైలెన్స్ అని ఆయనకు కూడా బోధ చేస్తాడు. ఆయనకు లెటర్ పోయిందో లేదో ఆ సంగతి తెలియదు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ పబ్లిష్డ్ దీస్ లెటర్స్ అండి. సో వెదర్ హీస్ రైటింగ్ లెటర్స్, వెదర్ హీస్ పబ్లిషింగ్ పాంఫ్లెట్స్, లేకపోతే లెటర్స్ టు ది ఎడిటర్ రాసినా కానీ, లేకపోతే వేరే వేరే పేపర్లకు ఆర్టికల్స్ రాసినా కానీ, లేకపోతే ఆయన ఓన్ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ రాసినా కానీ, ఇన్సిడెంట్స్ రిపోర్ట్ చేసినా కానీ, ఒకటే పాయింట్, 2 points మెయిన్లీ. ఒకటి నాన్ వైలెన్స్, కంప్లీట్ నాన్ వైలెన్స్. ఇంకొకటి యాజ్ యు నో సత్యాగ్రహ, నాన్ వైలెన్స్, ట్రూత్. సార్ ఇప్పుడు ఆయన గాంధీజీ గారు అనేక మాస్ మూమెంట్స్ లీడ్ చేశారు. ఆయనకంటూ ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. మరి వీటన్నిటిని అంటే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి న్యూస్ పేపర్స్ని ఎలా యూజ్ చేసుకున్నారు ఆ టైంలో? ఆయన గొప్పతనం ఏంటంటే అతని హ్యూమిలిటీ అండి. హ్యూమిలిటీ అని ఎందుకు అంటున్నా అంటే, అప్పటికి ఆయన వెల్ నోన్ పర్సన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇండియాలో ఆయన గురించి చాలా మందికి తెలుస్తుంది. దే రెస్పెక్ట్ హిమ్. ఒకసారి కాల్కటా పోతాడు ఒక ఎడిటర్ దగ్గరికి. ఎడిటర్ దగ్గరికి పోయి హీ వాంట్స్ అన్ అపాయింట్మెంట్. గాంధీకి అప్పటికే మంచి పేరున్నది, వెల్ నోన్ పర్సన్. కానీ హీ ఈజ్ హంబుల్ ఇనఫ్ టు గో టు న్యూస్ పేపర్ ఆఫీస్. ఎందుకంటే అరే వాళ్ళు నాకు తెలియదు కదా, నేను వాళ్ళని కలుసుకుంటాను, అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఇట్లా ఇష్యూ ఉన్నదనేసి. ఆ ఎడిటర్ కోపం వస్తుంది. ఇంతమంది ఉన్నారు కదా, నేను నీకు ఎట్లా టైం ఇస్తాను, నీకు టైం ఇవ్వలేను నేను. అది కూడా నేను సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడి నీకు వచ్చినానంటే, ఆ సౌత్ ఆఫ్రికాలో ఏం జరుగుతుందో మాకెందుకు ఇక్కడ అనేసి. దట్ ఎడిటర్ ఈజ్ నాట్ రియలీ ప్లెజెంట్ పర్సన్. బట్ గాంధీజీ అండర్స్టాండ్స్. ఈ సేస్ ఒక ఎడిటర్ అన్నవానికి ఎంత ఇంపార్టెన్స్ అంటే, పీపుల్ కమ్ టు హిమ్. చాలా ఇష్యూస్ తోటి వస్తుంటారు, రకరకాల ఇష్యూస్ తోటి వస్తుంటాడు. అండ్ వాళ్ళందరినీ విని అర్థం చేసుకొని పేపర్లో ఏది రాయాలా ఏది రాయకూడదంటే, సో గాంధీజీ డిడ్ నాట్ టేక్ ఎక్సెప్షన్. సో ప్రతి మూవ్మెంట్కి కూడా అతను హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే. ఎవరెవరిని అప్రోచ్ కావాలా, ఆర్టికల్స్ ఎక్కడెక్కడ రాయాలా, ఎవరెవరికి రాయాలా, ఎవరెవరితో రాపించుకోవాలా,
ఏమి రిజర్వేషన్ లేకుండా హీ యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ ద మీడియా. ఏమన్నా రాసేది ఉంటే ఫస్ట్ పంపించేస్తుండే, ఆయన పోయి మాట్లాడుకుంటుండే. సో ప్రతి మూమెంట్కు కూడా, లేకపోతే ఏంటిదండి, ఒక ఎంటైర్ కంట్రీని యునైట్ చేసిండండి గాంధీ. అంతకన్నా ముందు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉండే, ఫ్రీడమ్ స్ట్రగుల్ అవుతున్నప్పుడే గాంధీ సౌత్ ఆఫ్రికాకు పోయినాడు. బట్ వచ్చినాక ఇంతమందిని యునైట్ చేసి ఒకటే ఫిలాసఫీ, అట్ ఎనీ కాస్ట్ అంటే నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ వైలెన్స్, మనకు ఫ్రీడమ్ కావాలి అని ఇంప్రెస్ చేసినాడంటే త్రూ హిజ్ రైటింగ్స్, త్రూ హిజ్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్. ఓకే సార్, నిజంగా ఒక పత్రిక నడపాలంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో యాజ్ ఎ జర్నలిస్ట్గా మనం ఫీల్డ్లో ఉన్నాం, ఇంకా తెలుసు. అలాంటిది ఆయన ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడు, ఇలా నడపాలి, ఈ విలువలతో నడపాలి అంటే అసలు ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యి ఉంటాయి? ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్తారా ఆయన ఎదుర్కొనే ఇబ్బందులు? ఫైనాన్షియల్ అయితే ఒకటి అయిందండి, నేను చెప్పగలుగుతాను. బికాజ్ ఇండియన్ ఒపీనియన్ ఒక ఫిలాసఫీ పెట్టుకున్నాడు మళ్ళీ ఆయన, నో అడ్వర్టైజ్మెంట్స్ ఎట్ ఆల్. మరి పత్రిక ఎట్లా రన్ అవుతుంది స్వప్న గారు, ఎట్లా రన్ అవుతుంది? యూ నీడ్ మనీ కదా. ఆయన దగ్గర ఉన్న పైసలన్నీ అయిపోతాయి. ఎన్ని పైసలు అయిపోతాయి అంటే ఆయనకు వచ్చిన మనీ కూడా ఒక స్టేజ్లో ఇంకెక్కడి దగ్గరికి వెళ్ళి ఫండింగ్ లేదు, అడ్వర్టైజ్మెంట్స్ లేవు, ఎవరు ఇస్తలేరు, సబ్స్క్రిప్షన్స్ తగ్గిపోతున్నాయి. సో ఓన్ మనీ పెట్టి హీ ర్యాన్ ద న్యూస్ పేపర్. ఫైనాన్షియల్ ఒక్కటే కాదు, జర్నలిస్ట్ అంటే, ఎడిటర్ అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలనేసి ఇంకొక సంగతి కూడా చెప్తా. కొత్తగా ప్రింటింగ్ ప్రెస్ ఒకటి తీసుకుంటారు, ఇండియన్ ఒపీనియన్ అనే న్యూస్ పేపర్ పబ్లిష్ చేయడానికి అక్కడ సౌత్ ఆఫ్రికాలో. అవి వేరే వేరే ఎడిషన్స్ కూడా చేస్తారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ, ఇక రేపు మనకు ఇందులో ప్రింట్ అవుతుంది అనేసి. తీరా రాత్రి చూసేసరికి అది స్టార్ట్ కాదే ప్రింటింగ్ మిషన్. ఈ ప్రింటింగ్ మిషన్ స్టార్ట్ అయితే లేదు, రేపు మార్నింగ్ కల్లా రావాలా పేపర్, ఎట్లా? నో హెజిటేషన్. కొంతమంది వర్కర్లను పోయి అడుక్కుంటాడు, ఈయన పోతాడు. సో ఫిజికల్ వర్క్, ఆ రాత్రంతా ఆ ఫిజికల్ వర్క్ అంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఆ ఫిజికల్ వర్క్ చేసి తీస్తారండి ఆ మ్యాగజైన్ నెక్స్ట్ డే. ఒకటేమో మనీ, హీ పుట్స్ ఇన్ ఆల్ హిస్ మనీ, ఫిజికల్ ఎఫర్ట్ పెడతాడు. అండ్ నాకు చాలా కష్టమైన పని ఏంటిదంటే, ఆయననే రాస్తాడు, హీ హాజ్ రిటన్ ఇన్ హిజ్ ఆటోబయోగ్రఫీ ఆల్సో, రైటింగ్ అండ్ రైటింగ్ ద ట్రూత్. అండ్ హీ సేస్ ఐ సఫర్ అని చెప్తాడు. నాకు చాలా కష్టమవుతుంటుంది రాయనికి, బికాస్ నేను అంత ప్రికాషన్ తీసుకోవాలి రాస్తున్నప్పుడు. సో this is his kind of attitude towards his profession. మనీకి మనీ పోయింది, ఫిజికల్ వర్క్ అయింది, దెన్ his struggle for writing. This is Gandhi's commitment to journalism as an individual. సార్ ఇంకొకటి, ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారు ఆయన, ఒక మూమెంట్ని లీడ్ చేస్తున్నారు, పొలిటికల్గా ఉన్నారు. పొలిటికల్ సెటైర్స్ వేయడం కానీ, పొలిటికల్ కార్టూన్స్ మనం అంటే ఎక్కువగా ప్రజల్ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి కదా, వీటి మీద గాంధీజీ గారి అభిప్రాయం ఏమైంది? మన సరోజినీ నాయుడు గారు ఉన్నారు కదా, సరోజినీ నాయుడు అంటే షీ హేల్స్ ఫ్రమ్ హైదరాబాదే, అబిట్స్లో వాళ్ళ ఇల్లు. సో సరోజినీ నాయుడు ఈజ్ ది నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో సరోజినీ నాయుడు వాళ్ళ ఫ్యామిలీ అప్పటికే దేవర్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. గాంధీ తర్వాత వస్తాడు. గాంధీని ఒక మాట అంటది ఆమె, ఏమంటదంటే, గాంధీ యూ లుక్ లైక్ మిక్కీ మౌస్ అంటది. మిక్కీ మౌస్ అంటే పోకింగ్ ఫన్ అట్ హిమ్. ఇంకా చెవులు పెద్దగా ఉంటాయి లేనాయి అంటాడు ఆయన. సో గాంధీ డిడ్ నాట్ టేక్ అబ్జెక్షన్ టు సంబడి కాలింగ్ హిమ్ మిక్కీ మౌస్ ఆర్ డ్రాయింగ్ హిజ్ క్యారికేచర్స్. బట్ హీ బిలీవ్డ్ ఒక క్యారికేచర్ తోటి, ఒక పొలిటికల్ కార్టూన్ తోటి ఎంత ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనేసి. హీ వెరీ సీరియస్లీ, సిన్సియర్లీ బిలీవ్డ్ దట్ అ కార్టూన్ ఆర్ అ క్యారెక్టర్ ఆర్ అ క్యారికేచర్ is something through which you can convey a very powerful story అనేసి. సో ఆయన మీద ఆయన వచ్చినప్పుడు చాలా హ్యాపీగా తీసుకున్నాడు, నా చెవులు ఇంకా పెద్దగా ఉంటాయి. అండ్ కార్టూనిస్ట్ ఆల్సో లవ్డ్ గాంధీ తెలుసా, ఎందుకంటే ఆయన ఏనికి మంచిగా ఉంటుంది. ఓకే, ఇమాజిన్
అంటే దిస్ ఇస్ ఆఫ్టర్ హీ స్టార్టెడ్ వేరింగ్ ఓన్లీ దట్ ధోతి ఓకే షర్ట్ లేకుండా అది కప్పుకొని మళ్ళా నో హెయిర్ స్పెక్స్. సో ఆల్ దిస్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ దే లవ్డ్ డూయింగ్ క్యారికేచర్స్ ఆఫ్ ఓకే గాంధీ అండ్ హీ ఆల్సో లవ్డ్ ఇట్. ఓకే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఎ జర్నలిస్ట్, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా రెండు రిస్కే కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేశారు గాంధీజీ? అంటే నేనైతే ఆయన పొలిటీషియన్ అననండి. అవునా? ఓకే. అంటే మీరు ఏ బేసిస్ మీద పొలిటీషియన్ అంటున్నారో నాకు తెలియదు కానీ బికాజ్ ఈ నెవర్ కాంటెస్టెడ్ అండ్ ఎలక్షన్ సౌత్ ఆఫ్రికాలో కానీ ఇండియాలోనే కానీ అసోసియేషన్స్కు బై వాళ్ళు ప్రెషర్ తీసుకొచ్చినారు కాబట్టి హీ యూస్ టు హెడ్ సమ్ ఆర్గనైజేషన్స్. సో పొలిటీషియన్ అన్న మాట, బట్ ఐ నో వాట్ యు ఆర్ ట్రైంగ్ టు సే. యు ఆర్ కాలింగ్ బేసికలీ కాలింగ్ హిమ్ అ లీడర్ ఆఫ్ అ మూవ్మెంట్. నేను దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకున్నా అంటే ఇక పొలిటీషియన్ అంటే తప్పకుండా ఒక పోస్ట్ ఉండాలనేసి. సో యు ఆర్ నాట్ రాంగ్ అండ్ ఐఎమ్ నాట్ ఫుల్లీ రైట్. సో అతని ఇండివిజువాలిటీ ఇట్ బ్రాంచ్డ్ అవుట్. దిస్ ఇస్ గాంధీ అంటే గాంధీ ద లీడర్, గాంధీ ద జర్నలిస్ట్, గాంధీ ద వెజిటేరియన్. ఓకే. అండ్ గాంధీ ఇంకొకటి కూడా చెప్పుకుంటాడు ఆయన గురించి, ఆయన్నే జోకులు వేసుకుంటుండే. నేను క్వాక్ నని చెప్పుకుంటుండే. క్వాక్ అని ఎందుకని చెప్పుకుంటుండే, ఆయనకు హాస్పిటల్స్కి పోయేది ఇష్టం ఉండకపోతుండే. బేసికలీ మన ఇంట్లో కొన్ని వాడుకుంటుంటాం కదా, ఏమన్నా ఫీవర్ వచ్చినా కాఫ్ కోల్డ్ వచ్చినా కానీ. సో అలాంటిది ఆయన మెడిసిన్స్ ఆయనే చేసి వాళ్ళ వైఫ్కి కూడా ఇఫ్ షీ వాజ్ ఇల్ హీ యూస్ టు మేక్ ఇట్ ఫర్ హర్. సో there was no difference in his roles. Roles may be different, but Gandhi the individual had his core principles and beliefs in place. ఒకటి, నాకు ఫ్రీడమ్ కావాలా, నువ్వు ఏమన్నా చెయ్యు, ఏమన్నా చేయంటే ఓన్లీ త్రూ నాన్ వైలెన్స్ అండ్ నో కాంప్రమైజ్ ఆన్ ట్రూత్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ జరుగుతుంటాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా అప్పుడైతే ఫ్రీడమ్ ఫైట్ టైంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, ఈవెన్ మత ఘర్షణ లాంటివి కూడా జరుగుతున్నప్పుడు ఆయన ఏ విధంగా యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఒక జర్నలిస్ట్గా ఏ విధంగా దాన్ని రిపోర్ట్ చేసేవారు? అంటే మళ్ళీ తిరిగి అలాంటి పొజిషన్ లేకుండా శాంతి భద్రతలు నెలకొల్పాలంటే ఆయన ప్రయత్నం ఎలా ఉండేది అసలు? ఇతని ఒక స్వప్న గారు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నాకు. There was one person, he was also he was a religious figure, సరేనా? ఒక జర్నలిస్ట్ వస్తాడు, he belonged to another religion. వచ్చేసి ఇంటర్వ్యూ చేయడానికి పోయి అక్కడ వాళ్ళ రిలీజియస్ పర్సన్ వాళ్ళ స్టాఫ్ మెంబర్ ఉంటే కొంచెం నాకు దాహం అవుతుంది నీళ్ళు తీసుకురమ్మంటాడు. ఆయన నీళ్ళు తీసుకురానికి పోగానే ఈ జర్నలిస్ట్ ఏం చేస్తాడంటే హీ టేక్స్ రివాల్వర్ అండ్ షూట్స్ దట్ మ్యాన్ డెడ్. జర్నలిస్ట్ షూట్స్ డౌన్ దట్ రిలీజియస్ ఫిగర్. గాంధీకి చాలా అంటే చాలా బాధ అవుతుంది. అసలు జర్నలిజం అంటేనే మనము వీ హ్యావ్ టు ప్రమోట్ పీస్. సో ఒక జర్నలిస్టే ఇంత వైలెన్స్కు దిగిందంటే అది పర్సనలీ ఇండివిజువల్లీ ఆయనను తప్పుపట్టాడు. సొసైటీలో మనకు ఏం జరుగుతుంది, మనం ఎందుకు ఇంత ఈ హేట్రెడ్ పెంచుతున్నాము, ఈ హేట్రెడ్ మన మధ్యలో పెరిగినది కాబట్టే ఒక ఇండివిజువల్ ఇంకొక ఇండివిజువల్ను షూట్ చేసినాడు. సో హీస్ ఎక్స్ట్రీమ్ వ్యూ పాయింట్ వాజ్ అట్ ఎనీ కాస్ట్ నాన్ వైలెన్స్. అది ఎంతవరకు పోయిందంటే ఆయన బిలీఫ్, ఈవెన్ ఇఫ్ ద రూలర్స్ ఆర్ అటాకింగ్ యూ, నువ్వు ఆయన కళ్ళ లోపలికి చూస్తే ఆయన మనల్ని చంపేసినా కానీ దాని తర్వాత ఇట్ విల్ హాంట్ దెమ్, అరే ఒక ఇన్నోసెంట్ పర్సన్ నేను చంపినాను కదా అనేసి. సో కంప్లీట్లీ డోంట్ రెసిస్ట్ దట్. అండ్ హీ సేస్ ఇక్కడ ఎవరు విన్నర్ లూజర్ అన్నట్టు కాదు, ఆయన నిన్ను షూట్ చేసి చంపినంత మాత్రాన అతను విన్నర్ అవుతాడా, నేను లూజర్ అవుతానా? No, it's not that game. It is not a game of somebody winning and somebody losing. నువ్వు షూట్ చేస్తుండొచ్చు, దాని తర్వాత వాట్ విల్ హ్యాపెన్ విత్ యువర్ మైండ్?
అరే నేను ఎంత బ్రేవ్గా నీ కళ్ళలోకి చూసినా కదా నువ్వు నన్ను చంపుతుంటే అంటే సో హూస్ గ్రేటర్ సో దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ సమ్ అదర్ మేనర్ సో నాన్ వైలెన్స్ ఆ వైలెన్స్ను ఆయన అట్లా చూస్తుండే ఇట్ ఈస్ ఈ సొసైటీలో పెరగకూడదు అనేసి త్రూ హిజ్ రైట్ అందుకొరకే చాలాసార్లు హీ అండర్టేక్స్ అ ఫాస్ట్ అండ్ రైట్స్ సేయింగ్ దట్ ఇది ఇంత హేట్రెడ్ మనం పెంచుకోకూడదు అనేసి. ఓకే అండ్ సార్ ఇంకొకటి గ్లోబల్ వైజ్గా తన పర్సెప్షన్ని క్రియేట్ చేయడానికి యాజ్ ఎ జర్నలిజం ఎలా ఉపయోగపడిందని మీ ఒపీనియన్ ఆయనకి? ఆయన దట్ వాజ్ ద డిఫరెన్స్. ఇప్పుడు మనకు ఇండియాలో వెన్ ద గాంధీ గారి కన్నా ముందు కూడా న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఫర్ ఇండియన్ పీపుల్. ఈయన వచ్చినాక డిఫరెన్స్ ఏంటంటే ఈయన పేపర్స్ తోటి హీ వాంట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద బ్రిటిష్. ఓకే నాకు లండన్లో ఒక న్యూస్ పేపర్ పబ్లిష్ అవుతుండే అండి. ఇట్ వాస్ కాల్డ్ ఇండియా. ఇండియా అంటారు కొన్ని ప్లేసెస్లలో ఇండియన్ అని ఉండేది నేను చదివినప్పుడు, ఇంకొక ప్లేస్లో ఇంకేదో టైటిల్ ఉంది కానీ బట్ దట్ వాస్ పబ్లిష్డ్ బై దాదాబాయ్ నౌరోజీ. సో లండన్ పేపర్కు ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి రాస్తుండే. ఎందుకు? వాళ్ళకే తెలవాలా మీరు చేసేది మాకు నచ్చుతలేదు అనేసి. సో హీ టుక్ ద కాజ్ ఆఫ్ ఇండియా internationally and got newspapers published in various newspapers across the world. అదొక్కటే కాకుండా దాని తర్వాత when he changed his attire, all right, when he changed the way he presented himself and అతను ప్రజలతోటి కమ్యూనికేట్ చేసే విధం కానీ ఆయన ట్రావెలింగే కానీ ఇండియాలో అంతా కూడా ఇట్ అట్రాక్టెడ్ న్యూస్ పేపర్స్ అన్ని కంట్రీస్కి వెళ్ళి ఇంక్లూడింగ్ యుఎస్ అండ్ అదర్ కంట్రీస్కి వెళ్ళి. సో దట్ వే ఒక సింగిల్ ఇండివిజువల్ విత్ హిస్ ఫిలాసఫీ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అండ్ ఆల్సో ఆయన ప్రజెంట్ చేసుకునే విధం ఎట్లుండే అంటే ఇట్ అట్రాక్టెడ్ వరల్డ్ అటెన్షన్ అండ్ న్యూస్ పేపర్స్. ఇక ఒకసారి మన కంట్రీ గురించి మాట్లాడుకుందాం సార్. అంటే ఎన్ని భాషల్లో ఆయన రాసిన ఆర్టికల్స్ అంటే వచ్చేవి, అసలు ఎలా ప్రభావితం చేశారు ఇండియన్? ఒకటైతే నేను చెప్తాను, ఆయనకు తెలుగు అంటే నేర్చుకోవడం చాలా ఇష్టం ఉండే గాంధీ గారికి. కానీ గాంధీ గారు అతనికి ఒక రిగ్రెట్ ఉండిపోయింది, అరే నేను తెలుగు నేర్చుకోలేకపోయినా అనేసి. సౌత్ ఆఫ్రికాకు పోయినప్పుడైతే హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, తమిళ్లో కూడా బికాస్ దే వాజ్ తమిళ్ పాపులేషన్, తెలుగు పాపులేషన్ కూడా ఉండే. సో తెలుగు నేర్చుకోనికి ట్రై చేసినాడు ఆయన, కానీ అరే నాతోటి కాలేదు, ఇట్ ఈస్ అ బిగ్ రిగ్రెట్ అని చెప్పినాడు. ఇక్కడ కూడా యంగ్ ఇండియా అనే పేపర్ అండ్ నవజీవన్ ఇంకా హరిజన్ హీ యూజ్డ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, బేసికలీ గుజరాతీ ఇవి యూజ్ చేసినాడు. అయితే అవి తీసుకొని మళ్ళా అన్ని లాంగ్వేజెస్లలో వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు. సో గాంధీ దాన్ని ఖాళీ 4 లాంగ్వేజెస్కు రిస్ట్రిక్ట్ చేసుకున్నా కానీ బికాస్ అవి అన్ని పేపర్స్కి పోయినాయి కాబట్టి అన్ని లాంగ్వేజెస్లలో హిజ్ ఆర్టికల్స్ గాట్ పబ్లిష్డ్. సో ఎంటైర్ మీడియా ఇన్ ద కంట్రీ వెదర్ ఇండియన్ ఓన్డ్ అయినా బ్రిటిష్ ఓన్డ్ అయినా కానీ ఆయన ఎవరిని వదలలేదు. కాజ్ వాజ్ వన్, వీ వాంట్ ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. అండ్ మీరు చెప్తుంటే యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు గాంధీజీ గారు అలా కనిపిస్తున్నారంటే జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి అనేలాగా. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఇంత మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆయన ప్రభావం జర్నలిజం మీద ఎలా ఉందంటారు? ఆయన ఉన్నప్పుడే చెప్పిండు ఒక మాట, చాలా వాల్యూస్ తగ్గిపోతున్నాయి, ఫేక్ న్యూస్ మనం ఇప్పుడు అంటున్నాము కానీ బట్ ఈ ఫాల్స్ ప్రొపగెండా ఎక్కువైపోతున్నది, దీంతో చాలా క్రిమినల్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. అండ్ ఇలాంటి క్రిమినల్ మైండెడ్ పీపుల్ అసలు జర్నలిజంలో ఉండకూడదు బికాజ్ జర్నలిజం అనేది ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ సర్వీస్ అని గాంధీ గారు ఆయన మాటలలోనే చెప్తాడు. సో ఆయన అప్పటి మాటలు ఇప్పటికి రెలవెంటా కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ అప్పుడు కూడా ఉండే. సో గాంధీ అడ్రస్ దట్ ఇష్యూ ఆల్సో. చాలా విలువలు పడిపోతున్నాయి. బిజినెస్ పరము వేరు, ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జర్నలిజం ఈజ్ రన్ బై బిజినెస్ హౌసెస్. దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ హౌ ఇట్ హెస్ ప్రోగ్రెస్డ్ ఆర్
హౌ ఇట్ హ్యాస్ టేకెన్ షేప్ అన్నది. బట్ ఆ విలువల గురించి ఆయన చెప్పినాడండి. చాలా ఫాల్స్హుడ్ స్ప్రెడ్ చేస్తున్నారు, అది ఉండకూడదు, దాంతో వైలెన్స్ అవుతుంది సొసైటీలో, అండ్ మనమే కల్ప్రిట్స్, జర్నలిస్ట్ ఆర్ కల్ప్రిట్స్ అనేసి ఆయన చెప్తాడు. సో ద సేమ్ థింగ్ దట్ హీ సెడ్ వెన్ హీ వాజ్ అలైవ్ వాజ్ రెలవెంట్ దెన్, ద సేమ్ థింగ్ దట్ హీ సెడ్ దెన్ ఈజ్ యాజ్ మచ్ రెలవెంట్ ఈవెన్ టుడే. సార్, మీరు గాంధీజీ గారి మీద స్టడీ కూడా చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని, యాజ్ ఏ పర్సనల్గా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ మీద ఎంతవరకు ఉంది, మీరు ఎంతవరకు ప్రభావితం అవుతున్నారు? గాంధీ గారి ప్రభావం అంటే ఆ ట్రూత్ మీద నేను కూడా చాలా బిలీవ్ చేస్తాను స్వప్న గారు. ట్రూత్ ఈజ్ సాక్రోసాంక్ట్. అయితే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్. మనము ఖాళీ ఫ్యాక్ట్స్ తీసుకురాగలుగుతాము, ఇది జరిగిందా అంటే ఇది జరిగింది. ట్రూత్ అన్నది అందులో వెతుక్కోవాల్సి వస్తుంది. అయితే ఫ్యాక్ట్స్ ప్రాపర్గా ప్రజెంట్ చేసినప్పుడు ఆ వేరే వాళ్ళకి అందులో ఆ ట్రూత్ కనబడాల. సో ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్, దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు గివ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ. మరి గాంధీ ఆల్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ ఇస్తుండేనా అనే ప్రశ్న వస్తుంది. అడుగు స్వప్న. అవును సార్, నాకు అడగాలనిపిస్తుంది. డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా ఆయన జర్నలిజం లో? మీరు స్టడీ చేశారు కాబట్టి ఏమని చెప్తారు? ఇప్పుడు ఆల్ సైడ్స్ అంటే ఆయన న్యూస్ పేపర్ ఆల్ సైడ్స్ కొరకు ఆయన స్టార్ట్ చేయలేదు. హీ డిడ్ ఇట్ విత్ అ పర్పస్, ఓన్లీ ఫర్ టు అచీవ్ ఫ్రీడమ్. ఓకే. అట్లని బ్రిటిష్ వాళ్ళ వ్యూ పాయింట్స్ తీసుకొని మీరు మమ్మల్ని ఎందుకు చంపుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అలాంటివన్నీ అవసరం లేదు. ఎందుకంటే నాన్ వైలెన్స్ అన్నప్పుడు ఇటు సైడ్కి వెళ్ళి యాక్సెప్ట్ చేయము, ఇటు సైడ్కి వెళ్ళి యాక్సెప్ట్ చేయము. ఆల్ రైట్. సో ఫేర్గా ఉండాలన్నా అంటే ఎస్ ఫేర్గా ఉండాలా, బట్ అదర్ వ్యూ పాయింట్ ఇవ్వాలన్నా అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఎందుకు చంపుతున్నాము మిమ్మల్ని, మేము ఎందుకు మిమ్మల్ని ఇంత కష్టపెడుతున్నాము, ఇన్ని ట్యాక్సెస్ ఎందుకు వేస్తున్నాము అనేసి వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఒక స్టడీ కొరకు అతన్ని పిలిచినారండి టు బీహార్, గాంధీ గారిని, అదర్ పీపుల్ ఇన్ ద ఇంటర్నేషనల్ కాంగ్రెస్. ఆ ఫార్మర్స్ ఇష్యూ ఎంత డెప్త్ తోటి స్టడీ చేస్తాడంటే గాంధీ 8,000 ఫార్మర్స్ తోటి మాట్లాడతాడు, రికార్డ్ చేస్తాడు. ఇది మా డిఫికల్టీస్. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఇంపోజ్ చేస్తున్న రూల్స్ అన్నీ కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అది, అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దమ్ బ్యాడ్లీ. నో మీరు చేసేది మాకు ఎఫెక్ట్ అవుతుంది అనేసి స్పీచ్ ఇవ్వడం కాదు. ఈ 8,000 మందితోటి మాట్లాడినాక, ఆయన స్టడీ చేసినాక ఆ రిపోర్ట్లో తెలుస్తుంది, నువ్వు చేయబట్టి ఇన్ని ఫ్యాక్టరీస్ క్లోజ్ అవుతున్నాయి, నువ్వు చేయబట్టి ఇంతమంది ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇగో దిస్ ఇస్ ద స్టడీ దట్ ఐఎమ్ డూయింగ్. అందులోనే తెలుస్తున్నది నీ వ్యూ పాయింట్ ఏంటిదో, హౌ యూ వాంట్ టు మేక్ పీపుల్ సఫర్ అనేసి బ్రిటిష్ రూల్స్. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ గాంధీ వాళ్ళ వ్యూ పాయింట్ కూడా తీసుకుంటుండా అంటే తీసుకోకపోతుండే, అవసరం లేదనుకుంటున్నా. మీరు మా వ్యూ పాయింట్ విన్నీకే మేము పేపర్లు పెట్టుకున్నాము, మీ వ్యూ పాయింట్ మీరు ఎలాగో చెప్పుకుంటూ వస్తున్నారు కదా, మీ గన్లతోటి కానీ మమ్మల్ని ప్రొటెస్ట్ చేయనీయకుండా కానీ, ఆ రూల్స్ పెట్టడంలే కానీ, యూ హ్యావ్ యువర్ ఓన్ మీడియా. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మారిన పరిస్థితులు జర్నలిజం ఎలా ఉందో మనకు తెలుసు. అయితే గాంధీజీ గారి సిద్ధాంతాలు ఇప్పుడు రిలవెంటా, ఇప్పుడు పాటించగలుగుతామా? ఏమంటారు మీరు? ఏ సిద్ధాంతము అంటే అంత ట్రూత్ఫుల్గా ఉండాలి, వాయిలెన్స్ ఉండకుండా ఉండాలి అని ఆయన ఏదైతే జర్నలిజంలో ఒక ఆయన అనుకున్న సిద్ధాంతం ఏదైతే పాటించాడో అవి ఎంతవరకు రిలవెంట్ ఇప్పుడు? ఒక మాట మటుకు నేను చెప్పాలండి, ఇప్పుడు ట్రూత్ అన్నది గాంధీ స్టార్ట్ చేయలేదు, నాన్ వైలెన్స్ అన్నది గాంధీ స్టార్ట్ చేయలేదు, అది అక్కడికి వెళ్ళే మొదలు కాలేదు గాంధీతోటే. ఇప్పుడు నువ్వు మనం వెన్ వి గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ, అశోక ఆఫ్టర్ దట్ బ్యాటిల్ ఆఫ్ కళింగ, అతను కూడా నాన్ వైలెంట్ అయిపోతాడు. సో ఆ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇన్ ఆర్ కాంటెక్స్ట్ దే ఆర్ దేర్. గాంధీ యూజ్ దెమ్ ఇన్ దట్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ ఆఫ్ విన్నింగ్ ఫ్రీడమ్ ఫర్ ది కంట్రీ. ఇప్పుడు అదే ట్రూత్ నువ్వు ప్రాపర్గా చెప్పాలా, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఇప్పుడు కూడా అంతే, సేమ్ థింగ్.
సో మనం గాంధీది ఫాలో చేస్తున్నామా అంటే నాట్ నెసెసరీలీ. ఎస్ వీఆర్ ఫాలోయింగ్ ద basic rule of journalism, that is to be fair in reporting, that is to give out proper investigated facts. So మనకు బెంచ్ మార్క్ ఎవరని మనము తప్పకుండా చూసుకోవాల్సి వస్తే గాంధీ విల్ డెఫినెట్లీ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ కదా స్వప్న గారు. సుశీల్ సార్, మీరు చాలా విషయాలు చెప్పారు, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను కూడా, మన ప్రేక్షకులు కూడా తెలుసుకుని ఉంటారు. ఫైనల్గా ఒకసారి గాంధీజీ గారి గురించి నేటి తరానికి అర్థం కావాలి కాబట్టి మీరు చెప్పిన దాంట్లోంచి కొంచెం కంక్లూడ్ చేసి మరొకసారి చెప్తారా? ఎస్ గాంధీ number one, I want to say Gandhi believed in the power of writing అండి. మనం అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. ఎందుకంటే మనం రాసేటప్పుడు ఆలోచించుకుంటూ రాస్తాం, మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు ఆ మూమెంట్కు. అరే ఆ మూమెంట్కు నేను వాళ్ళని చూసి అట్లా అన్నాను, లేకపోతే నాకు మైండ్లోకి ఏదో వచ్చింది కాదు. నీ మైండ్లో ఏదో ఉన్నప్పుడు ఫస్ట్ రాయి ప్రాపర్గా, అదే 2 సార్లు ఆలోచించుకొని రాయి. ఓకే, సో దట్ వే నీకు నువ్వే చెక్గా ఉంటావు. దట్ ఈస్ వన్ ఫిలాసఫీ. అండ్ గాంధీజీ ఈస్ ఆల్సో వాళ్ళ సన్కు ఒక దగ్గర రాస్తాడు కదా, తప్పైతే తప్పైంది అని నువ్వు చెప్పు. దట్ ఈస్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్లో ఉండాలి మనం. తప్పైతే తప్పైంది చెప్పు. అండ్ నో కాంప్రమైజ్ ఆన్ ట్రూత్ వాట్స్ ఎవర్. మళ్ళీ ట్రూత్ ఏంటిదా అంటే స్వప్న గారు, దట్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ అ పర్సెప్షన్. ఏ సైడ్కి వెళ్ళి అది ట్రూత్ అవుతుంది. బట్ మన డ్యూటీ ఈస్ టు present undiluted facts as they are. That's what we can derive from Gandhiji's journalism. వ్యూవర్స్, తెలుసుకున్నారు కదా జర్నలిస్ట్గా గాంధీజీ గారు ఏంటో, ఆయన ఎంత ఉన్నతమైన విలువలు పాటించారో. సుశీల్ రావు సార్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కళ్ళకు కట్టినట్టుగా ఆయన సిద్ధాంతాలు మన ముందు ఉంచారు. అంటే జర్నలిస్ట్గా ఆయన పాటించిన విలువలు అప్పటికే పరిమితం కావాల్సినవి కాదు. సార్ చెప్పినట్టు ఇప్పుడు కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. గాంధీజీ గారిని అనేక కోణాల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు నిజంగా ఇప్పటికి కూడా గాంధీజీ గారి గురించి తెలిసింది చాలా తక్కువే. ఎందుకంటే సార్ చెప్పిన విషయాలు వింటున్నప్పుడు ఓహో ఇంత చేశారు యాజ్ ఎ జర్నలిస్ట్గా అనిపించింది. అండ్ ఆయన ఇంకా ఏ రంగాల్లో ఎలా ప్రభావితం చూపారు, ఇలాంటి అనేక విషయాలు కూడా ఈ సిరీస్లో భాగంగా మనం తెలుసుకుందాము. ఎనీహౌ, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మీకు యూజ్ అయిందని, గాంధీజీ గారి గురించి తెలుసుకోవడంలో హెల్ప్ అయింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.